హే హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. జస్ట్ టైం గ్యాప్, ఐగర్ ఈజ్ బ్యాక్. సో ఆఫ్టర్ 3 years తర్వాత అక్కినేని ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పాలి. అండ్ ఈ జూలై 10th లెనిన్తో మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరు, అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ గారు ఇద్దరు నాతో ఉన్నారు. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు, ముఖ్యంగా అఖిల్ గారు మరి ఏం చెప్తారో చూద్దాం, ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి నమస్కారం. Thanks. ఎలా ఉన్నారు? లాస్ట్ లో అఖిల్ గారు కూడా అన్నారు ఫైనల్ గా ఆ, అయ్య గారు అన్నారు. ఫిక్స్ అయిపోయారు అందరు. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. యా సో నాకే కాదు, చాలా మందికి అంటే సో అంటే లైక్ ఏం అడగాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏంటి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవును కానీ చాలా మంది ఇప్పుడు ఈ 3 years గ్యాప్ ఎందుకు వచ్చిందని అడుగుతారు. కానీ చాలా రోజుల నుంచి, ఆఫ్టర్ కొన్ని రోజుల నుంచి ఇద్దరు కూడా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. ఎస్ ఇంతకు- ప్రయత్నిస్తున్నాం. ఎస్, ఇంతకు ముందు అంటే ఈ 3 years గ్యాప్ లో ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ విషయంలో ఏమన్నా చేంజెస్ అబ్జర్వ్ చేశారు అఖిల్ గారు? అంటే ప్రమోషన్ Yes. విధానం. promotions ఓకే 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 లైక్ దట్. నో, ఐ థింక్ ఇంచుమించు సేమ్. ఐ థింక్ రైట్ నో రీల్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు అందరు. ఇట్స్ దట్స్ ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్. ఓకే, Everyone is trying to give out nice content for people to see nice reels on Instagram. అదే ఒక్కటే చేంజ్ చూస్తున్నాను. మరి అంత గ్యాప్ కూడా తీసుకోలేదు. లేదు లేదు. బట్ అంటే ఇక్కడ ఎలా మొన్న సారీ కూడా చెప్పాను కదా మీకు. అయ్యో అంటే ఎలా అయిపోతుందంటే అఖిల్ గారు, ఇప్పుడు ఒక 6 months 1 year గ్యాప్ తీసుకున్నా కూడా ఫ్యాన్స్ కి అదేదో ఒక తీరని లోతులా ఉంటుంది. ఎస్, బట్ మీరు అందుకే నా అది- మీద ఉన్న కోపం అదే గ్యాప్ ఇచ్చాను. సారీ బ్రదర్, అది ఇంకా తీసుకోవాల్సి వచ్చింది Yes. ఈ ఇంజరీ వల్ల. నేను అవన్నీ మీకు తెలిసిందా? సో ఫైనలీ ఎవ్రీవన్ నోస్ నౌ. బట్ మనస్ఫూర్తిగా నేను కాన్ఫిడెంట్ గా పక్కాగా చెప్తున్నాను, ఆన్సర్ థియేటర్లో ఇస్తాను. దాని తర్వాత గ్యాప్ కూడా మళ్ళీ తీసుకోనది. ఫ్యాన్స్ కూడా అదే ఎస్, కోరుకుంటున్నారు. ఐ నో దట్. కానీ ఎందుకు వచ్చింది అనే దానికంటే Yeah. ఈ 3 years గ్యాప్ లో Yeah. అఖిల్ గారు ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న Yeah. అంటే లైక్ లెసన్స్ కానీ, లేకపోతే ఈ 3 years లో మనం ఏం చేయాలి అని మీరేమి నేర్చుకున్నారు? ఏంటి 3 years లో మిమ్మల్ని మీరు ఎంతగా పదును పెట్టుకున్నారు, సాన పెట్టుకున్నారంటే ఏం చెప్పు? అంటే రూట్స్, ఐ వాంట్ టు కనెక్ట్ టు మై రూట్స్. మా తాతగారు, మా ఫ్యామిలీ రూట్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చాయి. కోఇన్సిడెంట్గా ఈ కథ కూడా రామాపురంలో జరుగుతుంది. మా తాతగారు పుట్టింది శ్రీరామాపురంలో. సో ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ కోఇన్సిడెన్స్, డెస్టినీయా ఏంటో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. కాకపోతే నాకు నేనున్న జర్నీలో ప్రస్తుతానికి ఐ వాంట్ టు కనెక్ట్ టు మై రూట్స్. ఒక పక్కా తెలుగోడు రూటెడ్గా నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాను. లెనిన్ ఇస్ దట్ క్యారెక్టర్ ఫర్ మీ. ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీ క్లోజర్ టు ద ఆడియన్స్. మేము ఎవరికైతే కథలు చెప్దాం అనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఫీలింగ్. మా ఇంటోడిని అవుదాం అనుకుంటున్నాను. ఓ ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ గారు మీరు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఒక మెంబరే. సిసింద్రి వల్ల సిసింద్రి వల్ల ఇప్పుడు లెనిన్ వల్ల ఇంకా లెనిన్ వల్ల ఇంకా. కానీ నాకు లెనిన్ అని టైటిల్ పెట్టినప్పుడు నా మైండ్లో చాలా తిరిగాయి. అంటే లుక్స్ కానీ, రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, భాగ్యశ్రీ గారి లుక్ ఇవన్నీ చూసినప్పుడు ఇదేదో క్వైట్ ఆపోజిట్గా ఉంది. కానీ లెనిన్ అని ఎందుకు పెట్టారు అనుకున్నాను. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది నా వరకు ఏంటంటే అఖిల్ గారు, చెప్పండి. సో లెనిన్ అంటే ప్రశాంతంగా ఆ క్యారెక్టర్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. దాంతో పాటు లెనిన్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది, ప్రేమికుడు. అంటే ఎంత ప్రేమికుడు అంటే బీభత్సమైన ప్రేమికుడు. వెల్ గుడ్, yes. బాగా అర్థం చేసుకున్నారు. క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ అలానే ఉంది. Yeah. లెనిన్ అనే టైటిల్స్ ఇట్స్ అ నేమ్, బట్ దానికి వెనకాల ఉన్న అర్థం మీరు బాగా అర్థం చేసుకున్నారు. డెఫినెట్లీ తను కేఆస్లో, ఇంగ్లీష్లో అంటాం స్టామ్లో కామ్గా ఉంటాడు. సో మన ఎంత యుద్ధం చేస్తున్నా ప్రశాంతంగా చేస్తాడు. ప్రేమించడం మాత్రం చాలా డీప్గా ప్రేమిస్తాడు. కానీ స్టోరీ లైన్స్ అవి ఇప్పుడు ఈ 3 years గ్యాప్ లో ఆల్మోస్ట్ ఎన్ని స్టోరీలు అని ఉంటారు, ఎన్ని రిజెక్ట్ అంటే చేసి ఉంటారు? 3 years గ్యాప్ అంటే లాస్ట్ సినిమా అయిన వెంటనే ఈ ఇంజరీ అయింది. దాని వెంటనే లెనిన్ కథ విన్నాను. సో 1.5 year లెనిన్లోనే ఉన్నాను. ఓకే, ఆల్మోస్ట్ ఈ సినిమాలోనే ఒక 1.5 to 2 years ఈ కథలోనే ఉన్నాను. సో వేరే కథలు ఏమి విన్నా నా మైండ్ మొత్తం ఈ కథలోనే ఉంది. అండ్ ఐఎమ్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ వే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గివింగ్ ఇట్ టు ద ఆడియన్స్ అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ సినిమాకి, నెక్స్ట్ కథకి. అంటే మీ ఫస్ట్ లుక్ చూడంగానే, సో బేసిక్గా నేను TFI బానిస అంటారు, మీకు ఐడియా ఉన్నది, సినిమా బానిస.
అండ్ నా సర్కిల్‌లో కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు. బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. యాహ్! సో, ఫస్ట్ మీ లుక్ చూడంగానే ఇలా ఉన్నవాళ్ళు ఓకే. మా వోడు కొట్టేసాడు. లుక్ చూడంగానే ఆళ్ళు ఫిక్స్ అయిపోయారు. మా వోడు కొట్టేసాడు అని చెప్పేసి. బట్ ముఖ్యంగా లుక్స్‌కి గాని, ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గాని సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా టాస్క్ అనిపించేది నాకు అర్థమైంది ఏంటంటే యాస. యాస. చిత్తూరు యాస ఇవన్నీ అవును. నేర్చుకోవాలంటే డెఫినెట్‌గా. చాలా కష్టం. సో, ఈ జర్నీ గురించి చెప్పండి అఖిల్. ఏం లేదు. ప్రతిదానికి ఏ విషయం టేకప్ చేసినా, ఒక కొత్త ఛాలెంజ్ టేకప్ చేసినప్పుడు ఒక చిన్న హోమ్ వర్క్, ప్రెప్ ఉంటుంది కదా! దానికి తగ్గట్టు మనం ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఫస్ట్ లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే అంటున్నారో మీరు, దానికి ఎలాంటి బట్టలేసుకోవాలి, ఎలాంటి స్కిన్ టోన్ తీసుకురావాలి, బాగా ఎండలో ఉండేవాడిని లాగా కొంచెం బ్రౌనిష్ హెయిర్‌లా ఇవన్నీ కొన్ని కొన్ని ప్రెజెంటేషన్‌లు స్కిన్ Visual- కూడా కొంచెం డల్ చేసాడు. యెస్. కొంచెం చాలా 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 dull డల్ చేశాను. చేసాడు. ఈ ప్రెజెంటేషన్ కాకుండా లోపల మైండ్ సెట్‌ది యాస కోసం ఎలా ఇప్పుడు నేను మాట్లాడేది ఎక్కువ సిటీ తెలుగు, ఇంగ్లీష్‌లో మాట్లాడతాము. అక్కడ చిత్తూరులో, రామాపురంలో ఉండేవాడు ఎట్లా మాట్లాడతాడు? నందుని క్వెషన్ చేసి, ఎన్ని రకరకాల క్వెషన్స్ అడిగి, కాన్వర్జేషన్స్ విని, ఆయన తాలూకా, ఆయన ఊరు తాలూకా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో వీటన్నిటిని లోపలికి తీసుకుని బయటకు వచ్చేది ఒక పర్ఫార్మెన్స్. యాస విషయంకి వచ్చేసరికి మాక్సిమం నందునే ఫాలో అయిపోయాను. తనది చాలా ఒరిజినల్ తిరుపతి, చిత్తూరు ఆ జోన్‌లో తను చాలా ఒరిజినల్‌గా ఉంటుంది. చాలా బాగా మాట్లాడతాడు. చాలా బాగా రాస్తాడు, బాగా మాట్లాడతాడు. ఏదైనా విషయం చెప్పినప్పుడు కూడా చాలా అందంగా చెప్తాడు. ఓకే. ఇప్పుడు మనం ఇవాళ కూర్చొని ఇవాళ ఇంటర్వ్యూ మనం ఒక ఇంటర్వ్యూలో ఉన్నాం, మీరు క్వెషన్లు అడుగుతున్నారు. దీన్ని ఒకసారి నందు ఈ సీన్ ఒకసారి చెప్పంటే చాలా అందంగా నరేట్ చేస్తాడు. ఓహ్! సో ఏ విషయం అడిగినా హీస్ అ వెరీ గుడ్ రైటర్ కాబట్టి ఐ యూస్ టు ఆస్క్ హిమ్ టెల్ మీ ఈ సీన్ ఒక నరేషన్ లాగా చెప్పు మళ్ళీ. ఆటోమేటిక్‌గా ఫీడ్ వచ్చేస్తుంది. తను చెప్పే దాంట్లో కూడా యాస ఉంటది. సో అదే ఫాలో అయిపోయాను నేను. బట్ ఇక్కడ ఇంకోటేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే టాస్క్ అనేది చాలా మీరు అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నా, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించి ఒక భాషను ఫాలో అవుతున్నా, ఇంతకు ముందు వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయి, ఇంతకు ముందు ఈ యాసని ఎవరైతే మాట్లాడారు, యెస్. సో అది కూడా మనకి పెద్ద హోంవర్క్. ఎందుకంటే యాహ్! ఎక్కడ కూడా అక్కడ కాపీ కొట్టారు, లేకపోతే కాపీ ఐ కొట్టినట్టు మీన్ సారీ ఫాలో అవుతున్నారు, ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ yes, ఫాలో Understand అవుతున్నారని what you're కూడా ఆ రిమార్క్ రాకూడదు. అది రాకూడదు. రాకుండా చేయాలని అంటే చాలా కష్టం. అంటే అవును. ఎగ్జాంపుల్ అంటే ఓపెన్ గా చెప్పాలంటే Yes. అంటే పుష్పతో చిత్తూరు యాస యెస్. అల్లు అర్జున్ గారు మాట్లాడడం, Yes, ఆ తర్వాత yes. వచ్చే కొన్ని సినిమాలు కూడా ఒక్కోసారి అరే సేమ్ దించేశారు రా బట్ మీరు అది అబ్జర్వ్ చేశారా? ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చినాయి, మనం ఎంతవరకు డెఫినెట్‌గా వచ్చినాయి. Hmm. అండ్ మీరు అన్నది 100% కరెక్ట్. వాటితో కంపేర్ అవ్వకూడదనే మన స్టైల్‌లో మనం ఉండాలి. సో ఐ థింక్ యాస వైజ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఓకే. పుష్పలో వాడింది చాలా గ్రౌండ్ లెవెల్ కూలోళ్ళు వాడే యాస అది. అది చెన్నైకి ట్రాన్స్‌పోర్టేషన్ ఈ లారీలు ఇవన్నీ అన్నిటి వల్ల చిన్న క్రాసింగ్ కూడా ఉంటది అవును. పదంలో. అవును. దుడ్లు ఇవన్నీ అవును. ఇవి ఈ పదాలు వాడతారు. మన చిత్తూరు యాస ఏంటంటే కొంచెం తిరుపతి సిటీ అక్కడికి సంబంధించిన యాస. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. దీనికో యూనిక్‌నెస్ ఉంటుంది, దానికో యూనిక్‌నెస్ ఉంది ఆల్రెడీ. సో సో అంటే ఎక్కువ రోజులు ఒక క్యారెక్టర్ ని మనం ఫాలో అవటం వల్ల బేసిక్ గా చాలా రోజులు ఆ క్యారెక్టర్ లో మనం ఉంటాం. 100% అండ్ ఇంట్లో కూడా ఎప్పుడైనా లెనిన్ లా బిహేవ్ చేశారా? లెనిన్ లా మాట్లాడారా? అమల గారితో కానీ ఏంది అనేది స్టార్ట్ అయింది ఎక్కువ. ఓకే. ఏందబ్బా ఏంది ఇంట్లో ఇది ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. ఏంది అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే. అది ఇంకా వదలలేదు నన్ను. ఇంకా వదలలేదు. సో అలానే ఉండిపోయింది. ఎస్ డెఫినెట్లీ. ఎట్టా ఏంది ఇవి కొన్ని నా యాక్సెంట్ వాట్ ఎవర్ నా భాషలో ఉండిపోయినాయి. ఓకే. సో అవి డెఫినెట్ గా అట్లానే ఉండిపోయినాయి. ఐ డోంట్ థింక్ అంత తొందరలో వదలలేదు. వదిలేటట్టు లేవు. ఓకే. అంటే లైక్ ఇప్పుడు మనం 90s 80s ఆ టైంలో ఓకే యాక్టర్ అన్న తర్వాత హీరోస్ కి హీరోయిన్స్ కి హిట్స్ ఆర్ ఫ్లాప్స్ వస్తాయి, డిజాస్టర్స్ వస్తాయి. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఒక సినిమా రిజల్ట్ వచ్చే లోపే ఆ హీరోలు వేరే సినిమాలకి కమిట్ అయిపోయేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కాలం అప్పుడు సోషల్ మీడియా అవును. అంతలేదు. బట్ ఇప్పుడు అలా కాదు. మనం ఎంత మర్చిపోదాం అనుకున్నా కొన్ని నాన్నక ప్రేమతో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అనే టైప్లో కొన్ని మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. Yeah. అలాగా మీ లాస్ట్ మీరు ఎంత మర్చిపోయి ఎంత చేద్దాం అనుకున్నా కూడా Yeah. సోషల్ మీడియాలో Yeah. ట్రోల్స్ ఇవన్నీ వస్తానే ఉంటాయి. Yeah. బట్ మీరు చాలా కష్టపడి ఉంటారు. ఐ థింక్ నేను స్క్రీన్ మీద చూసాను. యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ టెల్లింగ్ యూ బ్రదర్, మనం ప్రతి సినిమాకి 100% కాదు, మనం 200% ఇద్దామనే ప్రయత్నిస్తాం. అది
అప్పుడప్పుడు స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవ్వదు, అది అప్పుడప్పుడు సినిమా వల్ల జనాల్లోకి వెళ్ళదు, బట్ ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఈ సినిమాకి 100% ఇచ్చాను, డెఫినెట్గా ఇచ్చాను. ఇది ట్రాన్స్లేట్ అవుతే హ్యాపీ, బట్ ఎవ్రీ మూవీ యూ గివ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. నా అది వర్కౌట్ అవ్వలేదంటే దాన్ని అనలైజ్ చేసి దాని నుంచి మూవ్ ఆన్ ఈ లెనెన్ ఈ పాటికి ఆల్రెడీ రిలీజ్ అయి ఉంటే ఆ సినిమాని మర్చిపోయేవారు. సో గ్యాప్ వల్లే ప్రాబ్లం, ఆ గ్యాప్ వల్లే ఇంకా అదే దాంట్లోనే గుర్తుపడుతున్నాను. ఓకే, డన్. భాగ్యశ్రీ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బ్యాక్ ఎలా టు బ్యాక్ మూవీస్ తో. సో ఏంటంటే లైక్ ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ కి ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు డైరెక్టర్స్? లెనిన్ అంటే విచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు డైరెక్టర్స్ మిమ్మల్ని? పీరియడ్ సినిమా అంటే Yes. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మై డెస్టినీ బట్ ఇట్స్ బీన్ అ ప్యాటర్న్ డెఫినెట్ గా. అంటే వింటేజ్ హీరోయిన్ లాగా బ్యాక్ టు బ్యాక్ కాంతా, ఆంధ్రా కింగ్, లెనిన్ నౌ ఇప్పుడు. సో ఇట్స్ బీన్ అ వెరీ vintage character mode for me. Actually, I want to go abroad and shoot. ఆయనకు చెప్పారు. I mean, he was telling me that abroad shoot is fun, you know, the weather, this, that. I was like, నాకు తెలియదు. ఇప్పుడు వరకు అవ్వలేదు అబ్రాడ్ షూట్, అన్ని ఇక్కడ ప్రస్తుతానికి ట్రెండ్ ఓన్లీ రూటెడ్ సినిమాలు. So I think my job is to get into the hearts of roots first. ఓకే, సో బేసిక్ గా అఖిల్ గారి నుంచి చాలా మంది లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. Yes. సో ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ నుంచి మంచి లవ్ ఎంటర్టైన్మెంట్ మాకు ఇచ్చారు. చాలా సినిమాలు మాకు ఇష్టం, హలో కానీ లేకపోతే మజ్ను కానీ. బట్ ఈ రగ్గడ్గా ఇంత చెయ్యాలన్న థాట్ ఎలా వచ్చింది? రూట్స్తో కనెక్ట్ అవ్వాలనే థాట్తో. Ah. మా బ్లడ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరామపురం నుంచి వచ్చింది. ఓకే, సో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలనే ప్రయత్నంలో ఈ ఎఫర్ట్, ఈ ట్రాన్స్ఫర్మేషన్, అంతే. అంటే ఇప్పుడు లైక్ రూట్స్ గురించి మాట్లాడుకుంటే Yeah. అఖిల్ గారు, ఇప్పుడు మనకి డైరెక్టర్ వచ్చి ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఆ స్టోరీకి సంబంధించిన ప్రతిదీ మీరు వర్క్ చేస్తారా బ్యాక్గ్రౌండ్లో? అంటే నాగార్జున గారు వాయిస్తో స్టార్ట్ అవ్వటం, సో పలానా చోట చిత్తూరులో ఒక ద్రౌపది Yes. అమ్మవారికి అవును. నవరాత్రులు చేస్తారు అని. అవును. ఐ థింక్ పుత్తూరు అనుకుంటా సేమ్ ఇలాగే Okay, జరుగుతుంది. పుత్తూరు. 250 years బ్యాక్ నుంచి అక్కడ జరుగుతుంది. Yeah. సంథింగ్ అక్కడ ఏదో ఒక ప్రజలకు ఒక వ్యాధి రావటం వల్ల ఎవరో ఒక సన్యాసి వచ్చి చెప్పిన తర్వాత నుంచి అండ్ ఎక్కడో బావిలోనో ఎక్కడో ద్రౌపది దేవి ఓకే, విగ్రహం దొరికితే Okay. వాళ్ళు అప్పటి నుంచి అది ఫాలో అవుతున్నారు. అవునా? సో ఇవన్నీ మీరు వర్క్ చేశారా? ఇవన్నీ నేను అంటే వర్క్ చేశారా, తెలుసుకున్నారా అసలు ఈ అంటే నవరాత్రులు? ఇప్పుడు మా సినిమా లెనన్ అనేది Yeah. భారతం మెట్ట Ah. అనే జాతర గురించి. ఆ 18 రోజులు Mm. ద్రౌపదమ్మని కొలుస్తారు. అవును. ఈ జాతర గురించి అయితే నాకు తెలుసు. నేను రామపురంకి వెళ్ళాను, ఎక్కడ జరుగుతుందో కూడా చూశాను, ఏమేమి జరుగుతాయి నాకు తెలుసు, ఆర్డర్లో ఏమేమి ప్రొసెషన్లు ఏమేమి ఉంటాయి నాకు తెలుసు. బికాజ్ ఈ సినిమా చేసాం కాబట్టి భారతం మెట్ట గురించి తెలుసు. కానీ వేరే ఊర్లో ఇప్పుడు పుత్తూరులో ఏం జరుగుతుందో నాకు ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. నందు ఊర్లో మాత్రం ఏం జరుగుతుందో నాకు ఏం క్లియర్గా జరుగుతుందో తెలుసు. తెలుసు. ఓకే, డన్. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చేసినా అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అబ్సల్యూట్ సినిమా అని చెప్పి. Yeah. సో ఫ్యాన్స్కి కానీ అండ్ కొంతమందికి కానీ, అంటే చాలా మందికి, అంటే ఎన్ని సినిమాలు చేసినా మనం సినిమాలో మీరు ఇచ్చిన ఇంట్రో ఇప్పటికి ఇస్ ద బెస్ట్ ఇంట్రో. సో ఇప్పటికి ఫ్యాన్స్ సిచ్యువేషన్ అలాంటిది ఆ సినిమాలో. పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ గురించి ఏమైనా షేర్ అవును. చేసుకోగలరా? వెల్, ర్యాండమ్గా ఫోన్ వచ్చింది నాన్నగారి నుంచి. Yeah. అండ్ ఇలా ఒక ఐడియా వచ్చింది, కథ ఎండ్ అవ్వడానికి మనకు దారి దొరకట్లేదు, ఒక క్యారెక్టర్ రావాల్సిందే. ఓకే, ఏదో డెస్టినీ ఏదో కాల్ ఇస్తుంది, అండ్ ఇది నా లాస్ట్ ఛాన్స్ తాతగారితో చేయడం. విక్రమ్ కుమార్ ఆ సీన్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడంటే, సడన్గా ఒక కమర్షియల్ ఇంట్రో లాగా చేశాడు, కాకపోతే వర్కౌట్ అయిపోయింది. సూపర్ సార్, అది సూపర్గా వర్కౌట్ అయింది, అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు, అండ్ అదొక హై మూమెంట్ లా తయారైంది ఆ సినిమాకి. సో ఇట్ ఈస్ మై ప్రివిలేజ్. ఒక ఐకానిక్ మూవీ అని కాదు, ఒక గుర్తుండిపోయే సినిమాలో నాకు ఒక మూమెంట్ ఇచ్చారు. అది అందరికీ అంతకని ఇంట్రొడక్షన్ రాదు ఎవరికి. రాదు. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో సినిమా అలా హ్యాపీగా వెళ్తున్న టైంలో మీరు వచ్చి ఆ హెల్మెట్ తీసి ఆ గ్లౌజులు కూడా ఇలా అస్సలు ఒక ఏదో సార్ ఏదో మ్యాజిక్ ఉంది ఆ Magic. ఎంట్రీలో. విక్రమ్ మళ్ళీ- కుమార్ డిజైన్ చేసిన మ్యాజిక్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఇంట్రెస్ట్ మీకు పడలేదంటే మీరు ఒప్పుకుంటారా? పడలేదు, ఒప్పుకుంటాను. అందుకే అంటున్నాను, ఆ మ్యాజిక్ ప్రతిసారి జరగదు, ఓకే. ఎవరికి ఎందుకు, నాకే మళ్ళీ జరగదు. అదొక మూమెంట్. ఇమాజిన్ చేసుకోండి, ఒకే సినిమాలో
మీ గ్రాండ్ ఫాదర్ బ్రదర్ మీరు ఒక ఒక మొత్తం సినిమా అంతా కొట్టుకొని ఒక కథ చెప్తుంటే సడన్ గా లాస్ట్ లో మీకు ఒక ఇంట్రొడక్షన్ అలాంటి ఇంట్రొడక్షన్ ఇస్తే అది ఎక్కడో రాసి పెట్టాలి. కానీ ఏ మాటగా మాట గారు పాపం కష్టపడి వాళ్ళ ముగ్గురు సినిమా మొత్తం నడిపిస్తే లాస్ట్ అలా వచ్చి క్రెడిట్ అంతా ఇది మా ఫాదర్ చాలా సార్లు అన్నారు. అవునా? ఆ, ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్నో సార్లు స్టేజ్ పైన కూడా చెప్పారు. లాస్ట్ లో వీడు వచ్చి కొట్టుకెళ్ళిపోయాడు, చిన్న కమర్షియల్ హైతో కొట్టుకెళ్ళిపోయాడు. కాకపోతే వాళ్ళ కష్టం వల్ల నాకు ఆ హై వచ్చింది. బట్ ఆ తర్వాత ఇలాంటి ఇంట్రోస్ ఇంకా Yeah. వేరే వేరే సినిమాలో అఖిల్ గారు మీరు చేస్తే బాగుంటుందని ఇప్పుడు అప్రోచ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? బ్రదర్ నేను అదే అంటున్నాను కదా, అలాంటి ఇంట్రో మనం ఫోర్స్ చేయలేము. ఉమ్, ఇప్పుడు ఇంట్రో అనేది అది ఆర్గానిక్ గా సిచ్యువేషన్ నుంచి రావాలి, లేకపోతే డైరెక్టర్ మామూలు మ్యాజిక్ కాదు, ఒక ఏదో మెజిషియన్ లాగా రాయాలి. ఓకే. విక్రమ్ కుమార్ ఇమాజిన్ చేసుకోండి, నా ఇంట్రొడక్షన్ 3 గంటల తర్వాత అవుద్ది సినిమాలో. ఒక 3 hours స్టోరీ తర్వాత ఇంట్రొడక్షన్ జరుగుద్ది. సో అంత కథ చెప్పిన తర్వాత నాకు ఇంట్రొడక్షన్ ఎవరికి అవకాశం వస్తుంది? ఓకే. కానీ ఈ అంటే ఈ సెటప్ ఇదంతా ఈ సైకిల్స్, ఆ అమ్మవారు, ఆ కిరీటాలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా అలా రంగస్థలం వైబ్ వచ్చింది నాకు. వెరీ గుడ్. నాకు రంగస్థలం ఎంత ఇష్టం అందరికీ తెలుసు, అవునవును. అందరికీ తెలుసు. సో ఎస్, ఐ థింక్ ఇట్స్ ఆల్ ఫ్రమ్ ద కాన్సెప్ట్. మనం రూట్స్ని టచ్ చేస్తున్నాం, మన రూట్స్ని బాగా డీప్గా టచ్ చేయడానికి ప్రయత్నంలో ఈ సెట్ కానీ మన సినిమా కానీ ఎవ్రీథింగ్ దట్ యు సీ, ఆల్ ద కంటెంట్ యు సీ, ఒరిజినల్గా మన ఇప్పుడు తాతగారు కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళిద్దరూ పిల్లర్స్ ఆఫ్ తెలుగు తెలుగు సినిమా. ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ రూట్స్నే మనం మళ్ళీ ప్రజెంట్ చేస్తాం, కొత్త విధానంగా ఆ రూట్స్ నుంచి వచ్చిన కంటెంట్ ప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ వన్ స్మాల్ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఇస్ లెనిన్. ఓకే. అంటే అంటే ఇప్పుడు మామూలుగా లెనిన్ అనగానే అఖిల్ గారు ఇస్ ద మెయిన్. బట్ మీరు కాకుండా లెనిన్లో ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నేను కాకుండా ఈ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు ఓకే, అనేలాగా ఏ క్యారెక్టర్? ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ హర్ ఓన్లీ. భాగ్యశ్రీ గారు. 100%. Ah. షీ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద స్టోరీ. భారతి. ఓకే. భారతి, ఆర్తి. యా, తన క్యారెక్టర్ కంప్లీట్గా సెంటర్ ఆఫ్ ద స్టోరీ. మన లవ్ స్టోరీ చుట్టూ డ్రామా అంతా జరుగుద్ది. ఓకే. Yeah. బట్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ డెస్టినీ అనేవి మీరు నమ్ముతారా? లైక్ నమ్ముతాను, మూవీస్ లో yeah. కానీ బయట కానీ? డెఫినెట్గా నమ్ముతాను. ఇప్పుడు శ్రీరామపురం నుంచి ఏఎన్ఆర్ గారు వచ్చారు. కోయిన్సిడెంట్గా లెనన్ ఈ కథ ఎక్కడ జరుగుద్ది? రామాపురంలో. దట్ ఈస్ డెస్టినీ ఇన్ సమ్ వే ఐ ఫీల్. Okay. 100%. ఓకే. లైక్ అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, నచ్చితే. నేను ఎప్పుడో చదివాను, Hmm. అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది స్టార్స్ మిస్ చేసుకున్న మూవీస్ అని చెప్పేసి Yeah. ఆ లిస్ట్ లో మీది దసరా ఉంది. దసరా? దసరా అబ్సల్యూట్లీ రాంగ్. రాంగ్. ఓకే. శ్రీకాంత్ వదిలే గారు. శ్రీకాంత్ నేను దసరా స్టార్ట్ చేసిన తర్వాత నేను శ్రీకాంత్ కలిసాను. ఓకే. అప్పటికి షూట్ లో ఉన్నారు ఆయన. ఓకే. షూట్ స్టార్ట్ అయిపోయింది, వచ్చి చెప్పారు, ఒక సీన్ కూడా చెప్పారు దసరా నుంచి. ఓకే. ఇంట్రొడక్షన్ సీన్ కూడా చెప్తే వావ్ ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్ గా ఉంది, ఐ విష్ ఐ కుడ్ హావ్ డన్ దిస్ అని క్లియర్ గా చెప్పాను ఆ రోజు. అప్పటికి ఒక 20-30 రోజులు స్టార్ట్ చేసి నా దగ్గరకు వచ్చాడు. సో ఓకే ఆడియన్స్, దసరాని అక్కినేని అఖిల్ గారు మిస్ నేను miss చేసుకున్నారు చేయలేదు. అనేది ట్రూ కాదు. నా దగ్గరకు వచ్చుంటే నేను మిస్ అయ్యేవాడిని కాదు. ఓకే. వచ్చుంటే ఓకే. భాగ్యశ్రీ గారు, అంటే లెనిన్ లో మీకు టఫ్ అనిపించిన పాయింట్స్ ఏంటి? లైక్ అఖిల్ గారితో యాక్టింగ్, డాన్స్, లైక్ మీ క్యారెక్టర్ని మీరు ఓన్ చేసుకుని ప్రజెంట్ చేయటమా? సో ఏంటి మీకు బాగా మోస్ట్ టఫ్ అనిపించిన సిచ్యువేషన్స్ కానీ లేకపోతే సీన్స్ కానీ? అంటే టఫ్ అలా కాదు, బికాస్ ఐ థింక్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సిట్ విత్ ద డైరెక్టర్ అండ్ గెట్ టు నో భారతి. సో అలాంటి అంటే టైమ్, బికాస్ దెర్ వాజ్ టైమ్ వీ గాట్ టు నో భారతి సో మచ్ దట్ కమింగ్ ఆన్ సెట్ వాజ్ లైక్ ఫన్. Coming on set was like, okay, let's do it, let's roll, let's fly and have fun with the scene, because we knew what we wanted. We knew who Bharti was, how she behaves, what she does. So tough, I don't think I would call it tough, but definitely it was an exciting experience, because to have a director who have so much clarity as to how Bharti is, how she speaks, how she behaves, and because I think most importantly, because she's a central character to the story, she has to hit your hearts. I think that's the clarity he helped me with, because of which I was able to do what I did. I hope I did good. So దెన్ అఖిల్ గారు, అంటే ఐ థింక్ నాకు తెలుసు మీకు ఈ ర్యాపిడ్ ఫైర్లు అలాంటివి అంటే ఇష్టం ఉంటుందని. అలా ఏం లేదు, అడగండి. ఓకే. అంటే లైక్ మీకు మెమరీ చాలా ఎక్కువ అని విన్నాను నేను. నిజంగా రాంగా అది కూడా?
అంటే అది నేను అది చెప్పకూడదు, మీరు నా మెమరీ అదిరిపోద్దని నేను అలా చెప్తాను. ఓకే డన్. ఒక చిన్న సెగ్మెంట్ ఏంటంటే చైల్డ్హుడ్ మెమరీస్, ఒకసారి అలా చైల్డ్హుడ్ ఓకే, లైక్ ఓకే. అఖిల్ గారు సిసింద్రి మూవీని మీరు ఎన్నిసార్లు చూసారు? చాలా ఎక్కువ సార్లు చూస్తాను. అంటే నెంబర్ ఆఫ్ నంబరా 25 పైన చూస్తుంటాను. 25 టైమ్స్ పైన పైన చూసారు. చూస్తుంటాను So, అంటే ఇప్పుడు చిన్నప్పుడు. చిన్నప్పుడు ఓకే, లైక్ మనకు ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా నేను ఇది అని మనకు తెలియదు, యా మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన అమ్మ నాన్న Yeah. ఎవరని తెలియదు. సో మీకు ఏ ఏజ్లో నా బ్యాక్గ్రౌండ్ ఇంత పెద్దదా, ఏఎన్ఆర్ గారు, వెంకటేష్ గారు, దగ్గుబాటు గారు ఎప్పుడు తెలిసింది మీకు? మేబీ 13-14కి అర్థమైంది, ఓహో ఇంత సీన్ ఉందా అని. సరే, ఆ ఫీలింగ్ ఏంటి? ఈ ఫీలింగ్ ఏంటో సరే కొత్తగా ఉంది అన్నట్టు అనిపించిందా లేదా? అవును, అంటే నాన్నగారితో బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆయన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ఆ యూఫోరియా చూసినప్పుడు అర్థమైంది, ఓకే. సో నాగార్జున గారి దగ్గర ఎప్పుడైనా అంటే అఫ్ కోర్స్ అక్కినేని అంటే పెద్ద కుటుంబం, కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి సరదాగా. ఎస్, సో ప్రతి ఒక్కళ్ళు యా చేసే పనులే. Yeah. ఎప్పుడైనా నాగార్జున గారి దగ్గర నుంచి డబ్బులు కొట్టేటో తెలియకుండా ఆయన నుంచి ఆ, ఎప్పుడు? లేదు, ఆ. ఆయన వాలెటే క్యారీ చేసేవాళ్ళు కాదు, ఓకే. అమ్మ నుంచి కొట్టేసాను. అందుకే అంటే ఎలా అంటే మామూలుగా పువ్వుల డబ్బాలో లేకపోతే పర్సులో ఇలా? సంథింగ్ లైక్ దట్. అంతే? ఓకే సార్, ఎప్పుడైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ మానేయాలి అనుకున్నప్పుడు అఖిల్ గారు ఎప్పుడు చెప్పే అబద్ధం ఏంటి? అంటే లైక్ చాలా మంది కడుపు నొప్పమ్మా, తలనొప్పమ్మా అని చెప్తుంటాడు. సో అఖిల్ గారు స్కూల్ అప్పుడు కడుపు నొప్పి, కాలేజ్ తర్వాత నేను చెప్పడం లేదు, ఎగ్గొట్టేయడం అంతే అంతే. అంతే. ఇప్పుడు బంకోటి దొరికిపోయారు నాగార్జున గారికి? లేదు లేదు, దొరకలేదు. ఎప్పుడు? కాలేజ్ అంటే స్కూల్కి ఐ థింక్ అమ్మతో దొరికాను, అమ్మతో చాలా సార్లు దొరికాను. ఓకే. నాన్నకి వెళ్ళేది ఆయన వరకు వెళ్ళలేదు, like వేరేలా ఉండేది. ఓకే. సో నాగార్జున గారు ఫస్ట్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అంటే లైక్ అంటే మన చిన్నప్పుడు వేరే వేరే ఆయన షూటింగ్స్కి చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు. ఒక మెమరబుల్ గిఫ్ట్ కానీ, ఒక మెమరబుల్ బొమ్మలు మా నాన్న ఇది కొనిచ్చాడు, నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అనేలాగా ఏమన్నా ఉందా అఖిల్ గారు? అంటే చాలా ఉన్నాయి, కానీ ద ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంటే మనమే. ఓ ఎప్పుడైతే మనం నాకు ఇచ్చారు, ఆ ఇంట్రొడక్షన్ ఎప్పుడైతే ఇచ్చారు నాకు, దట్ వాస్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్ దే ఎవర్ గేమ్. ఓకే. బట్ సమ్మర్ వెకేషన్స్ చేసేవాళ్ళు కదా? ఎస్, చాలా ఎక్కువ. ఓకే. హాలిడేస్ అంటే చాలా ఇష్టం అయింది. ఓకే, ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? అంటే మాల్డీవ్స్ కి చాలా ఎక్కువ అంటే స్కూల్ హాలిడేస్ అప్పుడులో వస్తుంది, చాలా ఎక్కువ వెళ్ళేవా. స్కూల్ హాలిడేస్ వస్తుందనగానే నాన్న నేను అక్కడికి వెళ్తాను, అమ్మ నేను ఇక్కడికి వెళ్తాను, అమ్మమ్మ గారి ఇంటికి, నాన్నమ్మ గారి స్కూల్ హాలిడేస్ కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మాక్సిమం ఆయన యూరోప్ షూటింగ్ అని న్యూజిలాండ్ షూటింగ్ ఉండేది, ఆయనతో వెళ్ళిపోయా. అదే నా బిగ్గెస్ట్ హాలిడే. ఓ సూపర్. అంటే నాగేశ్వరరావు గారితో ఒక అంటే ఇప్పుడు తాత మనవడు అన్న తర్వాత ఒక బాండ్ అనేది ఉంటుంది. సో ఆయన ఎప్పుడైనా పాకెట్ మనీకి డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఆయన ఏమన్నా మర్చిపోలేని ఒక గిఫ్ట్ మీకు ప్రెజెంట్ చేయటం, తాతగారు సర్ప్రైజ్ ఇవ్వటం, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? లేదు, ఆయన ఐ థింక్ మా ఫ్యామిలీలో ఒక రొటీన్ ఉండేది, యాక్టర్ అవుతాడు అనే డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన ఒక టాక్ ఇచ్చేవారు, ఆయన ఒక డిస్కషన్ పెట్టేవారు. ఆ కాన్వర్జేషన్ చాలా మంచి కాన్వర్జేషన్, అది ఎవరితో షేర్ చేయను, కాకపోతే దట్ వాజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ హీ గేవ్ మీ. ఓకే. లైక్ అంటే చైతు గారితో, Yeah. నాగచైతన్య గారితో చిన్నప్పుడు ఎక్కువగా ఎలాంటి విషయాల్లో గొడవ పడేవాళ్ళు? నేనే ప్రదర్శన తర్వాత మాక్సిమం ఏముంటుంది, టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ కొట్టేసేవాడిని. ఓహో ఇది నీదా, నేను బై మిస్టేక్ వేసుకున్నాను ఆన్సర్ ఇచ్చేవాడిని, మాక్సిమం అంతే. ఓకే. అండ్ చైల్డ్హుడ్ లో బాగా అంటే ఎడిక్ట్ అయిపోయి Yeah. టీవీ సిరీస్ ఏమన్నా, కార్టూన్స్? చైల్డ్హుడ్ నేను అసలు ఓన్లీ స్పోర్ట్స్, Only sports, cricket. క్రికెట్. క్రికెట్ అంటే గుర్తొచ్చింది. నేను లైక్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో బేసిక్గా మీరు ఎప్పుడు క్రికెట్ అయినా ఫ్యాన్స్, ఎందుకంటే నేను మీ ఫ్యాన్స్ చాలా దగ్గర ఉండి చూస్తాను కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. మా వాడు క్రికెట్ ఆడుంటే అసలు ఫోకస్ దాని మీద పెట్టుంటే వాటికి ఇండియన్ టీంలో ఆడేవాడు, కనీసం ఐపీఎల్ అయినా ఆడేవాడు అని అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే ఐ థింక్ నాకు తెలుసు మీరు ఎంత బాగా క్రికెట్ ఆడతారు. బట్ మీకు ఈ క్రికెట్ నేర్చుకోవడానికి, క్రికెట్ ఆడడానికి ఇన్స్పిరేషన్ అనిపించిన సిచ్యువేషన్ కానీ, ఇన్స్పిరేషన్ అనిపించిన పర్సన్? జస్ట్ హ్యాపెండ్. ఓకే, ఇన్నసెంట్ లిటిల్ బాయ్ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్, నచ్చింది, అట్లా ఆడుతూ పోయాను అంతే. ఇప్పటికీ ఆడుతాను. ఓకే, ఆడతారు. బట్ ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇంకా క్రికెట్ లో నేను హైట్స్ కి వెళ్తే బాగుండేది, ఇండియన్ టీమ్ కి నాకు లెనినే కావాలి, లెనినే నాకు లెనినే కావాలి, నేను చాలా క్లియర్ గా ఉన్నాను. ఓకే డన్, బ్యాక్ టు లెనిన్. సో ప్రతి సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. Yeah. సో అంటే చాలా వరకు సినిమాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల హిట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి.
ఇంకా తమన్ గారు మీరు ఇద్దరు జిగిడి Cricket దోస్తులు friends. కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి బట్ ఈ విషయంలో ఇద్దరి మెంటాలిటీ కానీ సిట్టింగ్స్ కానీ ఎలా ఉండే తమన్ గారితో? ఐ మీన్ లెనన్ తమన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ నాకు ఫోన్ చేసి చీఫ్ ఐఎమ్ రెడీ లెట్స్ డూ ఇట్ అన్నాడు. ప్రాణం పోస్తాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తన ఫ్రెండ్ కోసం తన తమ్ముడో తన బ్రదర్తో చేస్తున్నాడనే ఫీలింగ్తోనే చేశాడు. మీరు రేపు సినిమా చూసినప్పుడు మీరే అంటారు డెఫినెట్గా అఖిల్ కోసం ఎంత బాగుంటాడు అనేది అయితే ఫీలింగ్ అయితే ఉంది డెఫినెట్లీ. ఓకే డన్. భాగ్యశ్రీ గారు, సో ఇందాడ మీకు టఫ్ అనిపించింది అడిగాను, బట్ ఈ సినిమా మొత్తంలో మీకు బాగా ఇష్టమైన సీన్స్ ఏమైనా ఉన్నాయా? I think my most favorite scene, I personally as an actor will remember for the rest of my journey, will be Emantivi. So to get the platform to say such an important dialogue, such a respected dialogue of Sir Senior NTR Garu, so I think it's definitely the most beautiful memory I have. ఓ సూపర్. అంటే అట్లా గారు, నాకు మీ ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటాము. యా ఇన్స్టా ఫాలో అవుతున్నప్పుడు కొన్ని ఫొటోస్ చూస్తే చాలా క్యూట్గా అనిపించాయి. అందులోనూ ఒక ఫోటో అసలు ఏంటంటే మీరు నాగచైతన్య గారు మీరు ఒక ఫోటో దిగారు. అది 2017లో ఆయన బర్త్డేకి పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టారు. 2019లో మళ్ళీ సేమ్ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టారు. అవునా? సేమ్ పిక్చర్. సేమ్ పిక్చర్. మరి మీకు ఏది? గుర్తుందో లేదో ఈ ఫోటో బ్యాక్ స్టోరీ ఏంటండి? చాలా క్యూట్ ఉంది. న్యూ ఇయర్స్ ఐ థింక్ మేము న్యూ ఇయర్స్కి ఎక్కడికో వెళ్ళాము. సడన్ గా నన్ను ఎత్తేసాడు. అందుకే నాకు బాగా ఇష్టమైన ఫోటో అది. ఓకే. ఈ ఫోటో ఏంటండి? ఇది ఏమడుగుతున్నారు? అడుగుతున్నా, హగ్ ఇస్తున్నాను అంతే. తగ్గిస్తున్నారు ప్రేమ కానీ చూపిస్తున్నా. మీరిద్దరు ఏదో మాట్లాడుకున్నట్టు సరదాగా ఉంది. మా ఇద్దరు హగ్, హ్యాపీ మూమెంట్ లో హగ్. ఇది ఎవరో పెళ్లిలో ఐ థింక్ కార్తికేయ అండ్ పూజ. ఓకే. ఇదా స్టూడియోలోని ఈ వన్ ఆఫ్ దీస్ ఫ్లోర్ ఈ నాకు అడ్వర్టైజ్మెంట్, ఐ థింక్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా. అవును మీరిద్దరు ఎస్ కలిసి మాట్లాడేట్టు. నేను ఆ యాడ్ లో లేను, కాకపోతే ఇక్కడే నెక్స్ట్ ఫ్లోర్ లో ఉంటే ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పాను. Okay. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఇది మాత్రం నా ఫేవరెట్ పిక్ ఏదండి? విత్ మై ఫేవరెట్ పర్సన్ వెంకీ మామ, మై కెప్టెన్, మై ఒరిజినల్ కెప్టెన్. సో ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ నేనేమనుకున్నానంటే మీకు క్రికెట్ పిచ్ అనేది వెంకటేష్ గారి దగ్గర నుంచి వచ్చిందేమో అనుకున్నాను. లేదు, ఉండింది, ఆయనతో ఎక్కువ అయిపోయింది. ఓకే. అంటే ఎక్కడ మ్యాచెస్కి వెళ్ళినా చిన్నప్పుడు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అవునవునవును, అది కాదు, మనం సిసిఎల్ కూడా ఆయనతోనే కలిసి స్టార్ట్ అవునవును, చేసాం. ఆయనే మా అది ఓకే. కెప్టెన్. మాకు చాలా తెలియని- ఎక్కువ క్లోజ్ అయిపోయాము. ఓకే. ఆయన అలా ఆ ప్యాషన్ ని చూస్తూ నేను ఎంజాయ్ చేశాను. క్రికెట్ పిచ్ ఆయనకి. ఓ అంటే మామూలుగా మాకు ఎప్పుడు నాగ చైతన్య గారు వెంకటేష్ గారు వీళ్ళిద్దరు బాండింగ్ మాకు కనిపిస్తూ ఉంటది కానీ Yeah. మీది ఏదో సీక్రెట్ లో లాగా తెర వెనక ఉంటుంది. బట్ మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? ఎవరిది? నాది. వెంకటేష్ గారిది మీది? అదే సిసిఎల్ లో చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఉమ్. ఆ ఇద్దరికి క్రికెట్ అంటే పిచ్చి. సో ఆ Okay. డిస్కషన్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఈ సచ్ అ వార్మ్ లవింగ్ పర్సన్. ఆయనతో ఉన్నప్పుడల్లా ప్రేమే చూపిస్తారు ఆయన. సో వెరీ ఈజీ టు బి అరౌండ్. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్. యా యా. సో ఒకసారి చైతన్య గారు ఒకసారి మాట్లాడుతూ అంటే బయట కూడా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్ అంటే చైతు గారు అఖిల్ గారు ఎందుకు పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయరు? వాళ్ళిద్దరు కనుక పెద్ద డైరెక్టర్స్ చేతిలో పడితే వాటికి అండ్ టైర్ 1 ఎక్కడికో ఉండేవాళ్ళు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్. బట్ చైతు గారు ఒకసారి మాట్లాడుతూ మేము అడిగితే మా నాన్నగారు పెద్ద డైరెక్టర్స్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు, కానీ నేను కానీ అఖిల్ కానీ మా ఓన్గా మేము వెళ్ళాలనుకుంటున్నాము, మా ఓన్ మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము. అదే అని చెప్పారు. చేయాలనుకుంటున్నాం. సో ఏం మీ ఇద్దరు టాక్, మీ ఇద్దరు థింకింగ్? ఇద్దరి మధ్యన టాక్ అని కాదు, జనరలీ మా మైండ్ సెట్ అంతా Ah. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. అండ్ ఈ కథ విన్నది నేనే, ఈ కథ చేయాలని డిసైడ్ చేసింది నేనే. కోఇన్సిడెంట్గా నాన్న కూడా విన్నారు, లేదు నాకు నచ్చింది నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. కాకపోతే ఐ నీడ్ టు ఫైండ్ మై స్క్రిప్ట్స్, ఐ నీడ్ టు గో ఆన్ మై జర్నీ. ప్రతి సక్సెస్ ఫెయిలియర్ నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సూపర్. ఏంటంటే అఖిల్ గారు అంటే ప్రొడ్యూసర్గా నాగార్జున గారు ఎలా ఉంటారు, తండ్రిగా నాగార్జున గారు కంప్లీట్ డిఫరెంట్. Ah. ఫాదర్గా వెరీ కూల్, ప్రొడ్యూసర్గా ఫుల్ ప్రెజర్. అయ్యో. సినిమా ప్రోడక్ట్ మాత్రం కంప్లీట్ బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి, రిలీజ్ డేట్ వరకు పని చేస్తూనే ఉండాలనే ప్రెజర్ పెడతారు ఆయన, విచ్ ఇస్ వెరీ గుడ్. అందరం బాగా పని చేస్తారు ఆయనకి. ఓకే. బట్ ఇప్పుడు ఇన్స్టాలో అంటే మీ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఫ్యామిలీస్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఆయన కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబరే, బట్ చరణ్ గారితో ఎక్కువ ఫోటోలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో ఏంటి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఆయన మీకు?
సజెషన్స్ అని కాదు. అంటే లోలో ఉన్నప్పుడు కాల్ చేయటం మాత్రం ఈ బాండింగ్ ఉంటుందా? లోలో హైలో ఎప్పుడైనా మేము కాల్ చేస్తూనే ఉంటాం. ఇవాళ కూడా మాట్లాడాను. ఓ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, షేర్ అ వెరీ వెరీ స్పెషల్ బాండ్, ఈజీ రిలేషన్షిప్. చరణ్తో నాకు నో టెన్షన్, నో స్ట్రెస్, No. ఈజీ. ఓ దట్స్ వై ఐ లవ్ హిమ్ సో మచ్. నో కాంప్లికేషన్ అట్ ఆల్. ఓకే. బట్ ఈసారి మాత్రం గ్యాప్ ఇవ్వకండి సార్. నో ఛాన్స్. Nikhil garu, మాట no ఇచ్చాను. chance. నో ఛాన్స్. అంటే ఒక ఇయర్లీ మేము ఒక 2 సినిమాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర. ఇయర్లీ 2 ఏమదే, ఇయర్లీ 1 అయితే ఇయర్లీ చేయాల్సిందే. 1 ఎక్స్పెక్ట్ 2 సినిమాలు స్టార్ట్ చేయాలి ఒక సంవత్సరంలో. ఓ ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు కలిసి కూడా చేస్తున్నారు సినిమాని. యా. అండ్ సొగ్గడి చిన్ననైన బంగారాజు Yeah. ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్. నాన్నగారు నేను చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం. ఓకే డన్. అప్డేట్ వచ్చేసింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ గారు. సో ఖచ్చితంగా ఈసారి కొడుతున్నారు థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.